హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఏపీ ట్రిపుల్ ఐటీకి సంబంధించి మనకి నిన్నటి నుంచి కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అయింది కదా. నిన్న న్యూజివీడు ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో కౌన్సిలింగ్ అయితే జరిగింది. ఈ రెండు ట్రిపుల్ ఐటీల్లో ఎంతమంది స్టూడెంట్స్ అటెండ్ అయ్యారు, ఎంతమంది అటెండ్ అవ్వలేదు, మనకి సెకండ్ పేజ్ కోసం ఎన్ని సీట్స్ మిగిలాయి, అలాగే మనకి ఇంకా ఈరోజు కూడా కౌన్సిలింగ్ ఉంది. ఇంకా మనకి 27 వరకు కూడా కౌన్సిలింగ్ అయితే ఉందండి. టోటల్గా లాస్ట్గా 28న టోటల్గా ఎన్ని సీట్స్ మిగిలాయి అనేది మనకి 28న తెలుస్తుంది సెకండ్ పేజ్కి. ఇప్పుడు మనకి ఇప్పటి వరకు నిన్నటి కౌన్సిలింగ్లో ఎన్ని సీట్స్ మిగిలాయో తెలుసుకుందాం ఈ వీడియోని అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా వినండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి వచ్చిన న్యూస్ ఆర్టికల్ చూద్దాం. ఏలూరు జిల్లా న్యూజివీడు ట్రిపుల్ ఐటీలో 2024-25 విద్యా సంవత్సరానికి అడ్మిషన్ల ప్రక్రియ సోమవారం ప్రారంభమైంది. తొలి రోజు 515 మంది విద్యార్థులను కౌన్సిలింగ్కు ఆహ్వానిస్తూ కాల్ లెటర్లు పంపించగా 436 మంది హాజరయ్యారు. వారందరికీ సీట్లను అయితే కేటాయించడం జరిగింది. సో మరి మనకి ఇంకా మిగతా చాలా మ్యాటర్ అయితే ఉంది, అదంతా మనకు అవసరం లేదు కాబట్టి నేను ఈ వీడియోలో చెప్పట్లేదు. మరి మనకి ఎన్ని సీట్స్ మిగిలాయి న్యూజివీడ్లో అంటే 79 సీట్స్ అయితే మిగిలాయండి న్యూజివీడ్లో, అంటే సెకండ్ పేజ్ కోసం. మరి ఇప్పుడు ఇడుపులపాయలో ఎన్ని సీట్స్ మిగిలాయో చూద్దాం. ఇప్పుడు మనకి ఇడుపులపాయ న్యూస్ ఆర్టికల్ చూద్దాం. ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో ప్రవేశాలు పొందిన విద్యార్థులు 6 ఏళ్ల కోర్సు పూర్తి చేసుకుని ఉద్యోగాలతో వెళ్లే విధంగా ప్రణాళిక రూపొందిస్తామని డైరెక్టర్ గారు అయితే చెప్పడం జరిగింది. ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలోని కేంద్ర గ్రంథాలయంలో 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి సోమవారం ప్రవేశాల ప్రక్రియ ప్రారంభించారు. వైఎస్ఆర్ అన్నమయ్య, శ్రీ సత్యసాయి, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు జిల్లాల విద్యార్థులు తరలివచ్చారు. తొలి రోజు ప్రవేశ పత్రాలు అందజేశారు వీళ్ళందరికీ కూడా. మరి 515 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 425 మంది విద్యార్థులు మాత్రమే వచ్చారని, 90 మంది అయితే రాలేదని మనకి చెప్తున్నారు. మంగళవారం కూడా ప్రవేశాల ప్రక్రియ ఉంటుందని, ఒంగోలు ట్రిపుల్ ఐటీలో బుధ, గురు ప్రవేశాల ప్రక్రియ జరుగుతుందన్నారు. ప్రవేశాలకు హాజరు కాని విద్యార్థులు తిరిగి ప్రవేశాలు పొందేందుకు మరోసారి అవకాశం కల్పిస్తున్నామన్నారు. అంటే నిన్న మనకి ఎవరైతే అటెండ్ అవ్వలేదో ఏదైనా కారణం చేత అటువంటి వారు మళ్ళీ ఈరోజు అటెండ్ అవ్వడానికి అవకాశం అయితే ఇచ్చారండి. ఎవరైనా అటెండ్ అవ్వాలనుకుంటే అటెండ్ అవ్వండి. మరి మనకి ఇక్కడ 90 సీట్స్ ఇడుపులపాయలో మిగిలాయి. అంటే టోటల్గా మనకి నిన్న జరిగిన కౌన్సిలింగ్లో 169 సీట్లు అయితే మిగిలాయండి సెకండ్ పేజ్ కోసం. ఇంకా మనకి ఈరోజు, రేపు, ఎల్లుండు ఇలా ఇంకా ఈ 3-4 డేస్ కూడా మనకి కౌన్సిలింగ్ జరుగుతుంది. అప్పుడు కూడా ఎన్ని సీట్స్ మిగిలాయో డైలీ మార్నింగ్ అయితే వీడియో చేస్తాను, మీరు ఫాలో అవుతూ ఉండండి. ప్రస్తుతానికైతే సెకండ్ పేజ్ కోసం 169 సీట్లు ఉన్నాయి. నాకు తెలిసినంత వరకు ఒక 300-400 దగ్గరగా అయితే మనకి సెకండ్ పేజ్ కోసం సీట్లు మిగిలే అవకాశం అయితే ఉంది. మరి టోటల్ సీట్స్ ఎన్ని మిగిలాయి అనేది 28న తెలుస్తుంది. ఈరోజు కౌన్సిలింగ్లో ఎన్ని సీట్స్ మిగిలాయి అనేది రేపు మార్నింగ్ అయితే చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.